రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నేను చదువుతాను. పేజీ నెంబరు క్రొత్త నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. యాలనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినాక ప్రార్థించుకుంటాం. మహాగరుడకు తండ్రి, మహాపరిశుద్ధుడు దేవా, సర్వశక్తి మరి సమయంలో సహోదరులు నేపాల ప్రేమ కుమార్ కృష్ణ జ్ఞాపకాన్ని మరి సంఘంగా సహోదరులుగా వస్తున్నారు. మేమందరూ ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. మరి సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని పాడిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాయిద్యం వేయించిన వారు దీవించండి. సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారు దీవించండి. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ ఆరాధనలో పాలు పొందుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభావ మరి సమయంలో అల్పుడైన ఆశీర్వాదం చేసుకోండి. మాకు కావలసినటువంటి మా జీవితంలో ప్రభావ మీకు సమర్పించుకోవడానికి కావలసినటువంటి మాటలు మీ వాక్యంలో మాకు దయచేయండి. ప్రభావ తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రభావ ఈ ఆరాధనలో మీకు సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కొంచెం అందరికీ ప్రభువుని స్తుతిస్తూ నామములో వందనాలు. ప్రియ సహోదరి సహోదరులు, 4 నిమిషాలు మరి కూటాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే నేపాల కృష్ణ నేపాలని అందిపుచ్చుకుని దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. దేవునికి వాక్య ప్రకారంగా మన జీవితాలు సమర్పించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో 24వ వచనంలో మాట్లాడబడుతుంది. యాలయనగా సర్వ శరీరులు గడ్డిని పూరిన వారు
వారి అందమంతయు పువ్వు వలె ఉన్నది. ఆ గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ఇక్కడ ప్రభువు అనే మాట దగ్గర పెద్ద అక్షరాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో దాన్ని లార్డ్ అంటారు. ఈ లార్డ్ అనే మాట చిన్న అక్షరాలు కాకుండా పెద్ద అక్షరాలతో రాయబడినప్పుడు అది ఎలోహిం అని మనం గుర్తించవచ్చు. వారమైన ఎవరండి అంటే సర్వశక్తిమంతుడకు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే అటువంటి దేవుడే ఆయనే వాక్యమై ఉన్నాడు. మరి ఆయన ఆ వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. దేవునికి వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ మాట మాట్లాడిన తర్వాత కింద మాట్లాడుతున్నాడు, మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యము? ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును అనేదే మీకు ప్రకటించిన సువార్త. దేవుని స్తోత్రం. అంటే దీనికి ఒక చిన్న పేరు పెట్టాలనుకుంటున్నాను. వాక్యమునకు పునరుత్థానం ఉన్నది అని. వాక్యమునకు ఏముంది? అది ఎల్లప్పుడూ నిలబడాలి అంటే, ఎల్లప్పుడూ జీవించాలంటే దానికి ఏముండాలి తెలుసా? పునరుత్థానం ఉండాలి. ఏముండాలండి? అది చనిపోయి బాధ పెట్టబడి తిరిగి లేపబడాలి. ఒకరోజు యేసుప్రభువు దగ్గరికి కొంతమంది వచ్చారు, గ్రీకులు. అయ్యా, మేము దేవుని చూడాలనుకున్నాం, యేసుని చూడాలనుకుంటున్నాము, యేసుని చూడవచ్చు. దేవుని స్తోత్రం. ఆవిడ వచ్చి తన శిష్యులు చెప్తే, శిష్యులు యేసు దగ్గరికి వచ్చి అడిగారు, అయ్యా మరి యేసుని చూడాలనుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమనాలి? చూడండి ఒకసారి యోహాను సువార్త 23వ. అప్పుడు యేసు ఏమంటాడంటే, ఏమని చెప్పాలి? యేసుని చూడకూర్చున్నామంటే ఏం చెప్పాలి? మరి ఆయనకే తెలుసు, ఆయనే యేసు. ఎవరో చూడాలనుకున్నారు, ఎవరో ఇలా రమ్మని అనాలి కదా. అది అబద్ధమే. ఆయనకే తెలుసు. గ్రీకులు వచ్చారు, ఫిలిప్పు దగ్గరికి వచ్చాడు. ఫిలిప్పు దగ్గరికి వచ్చి, అయ్యా మేము యేసుని చూడకూర్చున్నాము అని చెప్పారు. ఎవరి దగ్గరికి వచ్చారు? ఫిలిప్పు దగ్గరికి. శిష్యుడు. ఆ ఫిలిప్పు వచ్చి యేసు దగ్గరికి వచ్చాడు. ఏమనంటే ఫిలిప్పు వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయ ఫిలిప్పును వచ్చి, ఇద్దరు వచ్చి యేసుతో చెప్పారు, అయ్యా వారు యేసుని చూడాలనుకున్నారు అంటే మిమ్మల్నే చూడాలనుకున్నారు. మనకైతే చెప్పలు పొంగిపోతాయి. చాలా ఊర్పులో పొంగిపోతాం కదా. దేవుని స్తోత్రం. అది దెయ్యం. దెయ్యం ఎల్లప్పుడు కూడా తను చూపించుకోవాలనుకుంటుంది, కావాలని చూపించుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును. కానీ యేసు ప్రభు అసలు నిజానికి ఆయనే యేసు కాబట్టి, ఎవరు వచ్చారు బాబు లోపల రమ్మని, బాబు రమ్మని చెప్పేసి పిలిచి, ఏడు బాబుకి ఏం కావాలి, యేసుని చూడవు అంటే వాళ్ళు యేసు కోసం విన్నారు. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు యేసు మంచోడని విన్నారు, చెడ్డోడని విన్నారు. యేసు చెడ్డోడని విన్నారా, మంచోడని విన్నారా? చెడ్డోడైతే తీసుకోండి, చూడడానికి వస్తారండి, చూడకొస్తారా? వచ్చారనుకోండి, ఒకవేళ దేంతో వస్తారు? వాళ్ళు కర్రలతో వస్తారు. అందుకని మరి ఆ చెడ్డోడైతే ఒక వృత్తే అద్దెకి వస్తే దేంతో వస్తారండి? ఆ కర్రలతో వస్తారు. మరి ఆయన యేసు అంటే మరి ఈయన మంచోడు కాబట్టి చూడగలుగుతున్నారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ
అప్పుడు ఆయన ఏం చెప్పాలి? కూర్చోలేడు బాబు అని చెప్పి కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి బాగున్నారా అని చెప్పి మాట్లాడి నేను అలా చెప్పలేదు. యేసు చూడడానికి ఒక పద్ధతి ఉంది. ఆయన చూడడానికి ఒక పద్ధతి ఉంది. ఆయన తను తాను బయలుపరచుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరికీ అంకడండి ఆయన. చూడాలనుకున్న వారు కూడా చూడలేరు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరికి బయలుపరచుకొని కోరుకున్నాడో వారికి మాత్రమే బయలుపరచుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాలంటే నేనే యేసుని చెప్పాలి. కానీ ఏం చెప్పాడు? 23 వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. చూసారా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ. గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చూపించుకోవడానికి గోధుమ గురించి బోధించడానికి సంబంధం ఉంది అసలు? ఈయన చెప్తాడు కానీ దేనికి సంబంధం ఉండదు. తప్ప ఎందుకు వచ్చింది అని వెళ్ళిపోతారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోవడం కోసం చెప్తాడు ఆయన కూడా. ఎందుకు అని చెప్తాడండి? ఒకవేళ అక్కడ ఉండాలని నిర్ణయించబడితే ఏం చెప్పినా సరే అక్కడే ఉంటాడు పోవడం. అందుకు రోజు చేసుకుని ఉన్నాడు, మీరు పొండే ఆ 70 మంది పోయారు కదంటే, ప్రభువా మమ్మల్ని పొమ్మనే మాట మాత్రం ఉండదు ప్రభు. ఆ మాట నీ నోటిని రాదు. మేము బ్రతకలేము తండ్రి, నేను వదిలేస్తే మేము అస్సలు బ్రతకలేము. ఎందుకు తెలుసా? నిత్య జీవపు మాటల గలవాడు నీవే. ఆమేన్. నిత్య జీవపు నీవే నిత్య జీవమైనావు. మేము జీవించాలంటే ఆ జీవం నీవైనావు. నీవు లేని జీవము వ్యర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము జీవించేది మా జీవితం వల్ల కాదండి, మేము జీవించేది నీ వల్ల జీవిస్తున్నాం మేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, అప్పుడు ఇంకొక మాట చెప్పాడు చూడండి ఇక్కడ 25 వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును, నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును. సేవకుడు అంటే ఎవరండి? సేవకుడు అంటే కేవలం పాస్టరే కాదండి, ఆయనను సేవించిన వాడు అని అర్థం. ఆయనను సేవించడంటే ఆరాధించడం లేక పూజించడం అని అర్థం. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తున్నారో లేదా ఆరాధిస్తున్నారో, దేవునికి సేవ చేస్తున్నారో, వారు ఆయన ఎక్కడ ఉంటే వారును అక్కడనే ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకడు నన్ను సేవించడలా నా తండ్రి అతను ఘనత ఉంటుందండి. దేవుని స్తోత్రం. యేసు కనపరచడు కదండి, తండ్రే కనపరుస్తాడంట అతన్ని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యమునకు ఏముందంటే పునరుత్థానం ఉంది. అది పునరుత్థానము చెందాలి అంటే, అది నిత్యము నిలవాలి అంటే, అది నిత్యము జీవించాలంటే, దానికి ఒక పునరుత్థానం ఉండాలి. దానికి ఒక పునరుత్థానం ఉండాలంటే అది సమాధి చేయబడాలి. అది సమాధి చేయబడాలంటే అది చచ్చిపోవాలి. ఏమైపోవాలండి? దేవునికి స్తోత్రం. వాక్యం అయిపోవాలండి. వాక్యం అయిపోవాలి. వాక్యమే విత్తనమైనది. విత్తనం అయిపోవాలండి. కోతలు పోతారు, నిలబోతుంది కదా, పంటకు వస్తారు కదా, ఆ విత్తనానికి వస్తారు. దాని ముందు ఏం చేస్తారు వాళ్ళు? విత్తనం భూమిలో
చల్లారు, నాటారు. ఆ విత్తనాలు చల్లిన తర్వాత నీరు కట్టారు కదా. ఆ నీరు అలా ఏం చేసింది, దాన్ని ఏం చేసింది, చంపేసింది. చచ్చిపోయిన తర్వాత ఏమైంది, కుళ్ళిపోయింది. కుళ్ళిపోయి వాసన వచ్చింది. అక్కడ దాని పని అయిపోయింది అనుకున్న జనం. కానీ అనుకోని రీతిగా 3వ దినాన్న అదే గోధుమ గింజ అంటే, అదే యేసు అంటే, అదే మనము కూడా అయినాం. దేవుని స్తోత్రం. సహోదరుడికి ఒక పునరుత్థానం ఉండాలి అంటే అతనికి మరణం ఉండాలి. మరణం లేకుండా అతను పునరుత్థానం చెందలేడు. మరి మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? పాతి పెట్టబడాలి. ఏం చెప్పడాలండి? పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడిన తర్వాత పునరుత్థానం చెందుతాడు. ఆ పునరుత్థానం మాత్రం ఎల్లప్పుడూ ప్రభువుతో ఉంచుతుంది. దేవుని స్తోత్రం కలుగును. దేనికైతే, ఏ జీవానికైతే ఆ వాక్య జీవానికి పునరుత్థానం ఉన్నదో అది ఎల్లప్పుడూ నిలుస్తుంది. అందుకే ప్రవక్త అన్నాడు, వాక్యము, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును నిలుచును నిలుచును. అది ఎల్లప్పుడూ నిలబడాలంటే దానికి పునరుత్థానం ఉండాలి. దానికి ఏముండాలండి? మరి చచ్చిపోవడం ఏంటండి? ఈ లోకానికి, మన కోరికలకు, మన తలంపులకు, మన ఆలోచనలకి పూర్తిగా చనిపోవాల్సిన వారమైన దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలు చెప్పి మనం ముందుకెళ్దాం. దాన్ని కొంచెం వివరించాలనుకుంటున్నాను నేను. 14 వచనం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక, అదే పైనుంచి నేను చదువుకున్నాను కదా, అక్కడ నుంచి కొన్ని మాటలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరండి? పరిశుద్ధుడేనా? కాబట్టి ఏం చెప్తాడు ఆయన? మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని వ్రాయబడి ఉంది. అంటే ఆ మాట ఎందుకు చెప్తాడంటే, పేతురు చెప్తున్నాడు. పేతురు ఏం చెప్తున్నాడు? వాక్యం చూపిస్తున్నాడు. అని వ్రాయబడిందని చెప్తున్నాడు. దేవుడు చెప్పిన మాట, దేవుడు ముందుగా రాయించిన మాట పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాగా మీరు విధేయులకు పిల్లలై. ఏ పిల్ల అంటండి? అవిధేయులై పిల్లలు కదండి. పిల్లలు 2 రకాలు. పిల్లలు ఒకడు మాట అంటాడు, ఒకడు ఇదే అంటాడు. మాట వినోని ఏమంటాం మనం? విధేయుడు అంటాం. ఆడు మనకు పుట్టినాడే, ఎదిరించుకోడు. కానీ ఆడేమంటాం? అవిధేయుడు అంటాం. విధేయుడికి పిల్లల్ని దీవిస్తాం, అవిధేయుడి పిల్లల్ని దండిస్తాం. ఏం చేస్తాం మనం? మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీ పూర్వపు దశలో అంటే ముందు, క్రీస్తు నమ్మకం మునుపు ఎన్నో లోక సంబంధమైన ఆశలు ఉంటాయి కదండి. ఆదివారం ప్రార్థన వచ్చింది, కానీ నీకు పార్క్ అంటే ఇష్టం, పార్క్లో లేకపోతే బీచ్ అంటే ఇష్టం. కానీ నువ్వు విధేయులకు పిల్లలు కాబట్టి పార్క్ వెళ్ళకుండా ఏం చేస్తావు అంటే ప్రార్థనకు వస్తావు. నీకు ఆశ ఉంది, లోకాశలు చాలా ఉన్నాయి, కానీ ఆ ఆశను చంపుకుని నువ్వు విధేయుడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తావు. మీరు విధేయులకు పిల్లలంటే పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు దేని ఏందండి? దేని అమ్మా? ప్రవర్తించాలి. మనం ప్రవర్తించాలా? ఎలా ప్రవర్తించాలి? వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనుడి. ఏమి లేకుండా తీసుకెళ్ళిపోతాడు తీసుకురావు. ఏం చెప్తారంటే, ఏమి లేకుండా తీసుకెళ్ళి ప్రవర్తన పంపించడం ఎందుకు, వాక్యం ఇవ్వడం ఎందుకు, ఇవన్నీ చేయడం ఎందుకు? మంచి చెడు బోధించడం ఎందుకు? సత్యమో సత్యం బోధించడం ఎందుకు? మరి సాతాను పని ఉంది మన పట్ల. సాతాను అంత దేవుడే కదా, అంత మంచిగా కదా ఉండాలి.
జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని ముందు పెట్టడం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ఎలాగండి? దేవునికి ఏమి లేదంటండి, దేవునికి లేదండి. పక్షపాతం లేకుండా ఆ క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక. దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు. వాని క్రియలు చొప్పున దేవుడు లేక తండ్రి తీర్పు తీరుస్తాడు అని మీరు ఏం చేస్తారు? దేవునికి మీరు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, అంటే ఈ భూమి మీద ఉన్నంత కాలము. మన దేశం ఏదండి? పరలోకం. ఓ మాట అడుగుతానండి, నాకు బలిపిడితో వచ్చే వరకు వాక్యం ఏంటి ఏం చెప్పలేదు తెలియదు. వాస్తవం వచ్చిన తర్వాత వస్తుందండి అది వాక్యం. ఇటుగా ఎన్ని గంటలైనా సరే వచ్చేస్తుంటుంది. అది ఎన్ని గంటలండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే నిజమైన ఆత్మ నడిపింపు అంటే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం పరదేశమా లేకపోతే మనం ఎవరు? పరలోకం అంటే ఏంటండి? పరలోకం అంటే అసలు విషయం ఏంటంటే క్రైస్తవుడికి పరలోకం అంటే ఈ భూమి. క్రైస్తవుడికి సొంత దేశం అంటే పరలోకం, దేవుడు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఈ భూమి మీదకి అంటే తనది కాని దేశంలోనికి దేవుని ఎదురుండి వచ్చాడు. ఎక్కడ వచ్చాడండి? దేవుని ఎదురుండి వచ్చాడు అతను. క్రైస్తవుడు దేవుని కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? దేవుని యొద్ద నుండి తనది కాని దేశం మీదకి అనగా భూమి మీదకి వచ్చాడు. పరలోకం మనకి అన్ని దేశం కాదండి, అది మన సొంత దేశం. అది మన పరలోకం వచ్చామంటే దేవుని ఎదురు వచ్చాము. పరలోకం అంటే పెద్ద లోకం కాదండి, అది ఒక పరిమాణం. అది దేవుడై ఉన్నాడు. దేవుని ఎదురు వచ్చిన వాడు మనం తిరిగి దేవుని దగ్గరికే. ఇప్పుడు సొంతం ఏంది? ఈ భూమా దేవుడా? అతనికి దేవుడా లేక భూమా? ఈ భూమి మీద ఈ లోకానికి ఈ భూమి శాశ్వతమైంది అనుకుంటున్నారు వాళ్ళు, కానీ మనకు శాశ్వతం కాదు. మనకు శాశ్వతమైంది మనకి ఈ లోకం. మనకు అన్య దేశమైనది, మనది కాని దేశమైనది. మనది కాని దేశం ఈ లోకము. మరి మనదైన మన సొంతమైన దేశము దేవుడై ఉన్నాడు, పరలోకమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది గమనించాలి. చూసారా? పరదేశులై అంటే మనం ఈ భూమి మీద పరదేశంలో ఉన్నాం మనం. అందుకే బైబిల్ అబ్రహాము మీరు యాత్రికులు పరదేశులు అని చెప్పాడు ఆయన. నేను యాత్రికుడను అంటే నా దేశం ఇది కాదు, అబ్రహాం దేశం ఇది కాదు, అబ్రహామికి సంతాన దేశం కూడా ఇది. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు ఇది తన సొంత దేశం కాదు కాబట్టి అతను యాత్ర చేస్తున్నాడు, ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ ప్రయాణం చేస్తాడు? అతను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే ప్రయాణం చేస్తున్నాడు. ఆ మాట చూపించమంటారా? చూపిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. ఈ దేశం సొంతం అనుకున్న వారు ఈ దేశాన్ని అనుభవిస్తారు, ఈ దేశం అన్ని అనుభవిస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఎంజాయ్ చేస్తారు కదండి. ఈ దేశం నాది కదనుకున్నవాడు పరలోకం వచ్చాడు కాబట్టి పరలోకం కోసమే ప్రయాసపడతాడు, అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ అధ్యాయం 13వ వచనం. 13, 11, 13. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతు నొందిరి. భూమి మీద క్రైస్తవుడు ఎటువంటి వాడు అంటండి? పరదేశి అంటండి. అంటే క్రైస్తవుడికి భూమి పరదేశి. మరి సొంత దేశం ఏది? దేవునికి పట్టణము, పరలోకపు యెరూషలేము.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకే లోకస్తుడు ఈ భూమి మీద అన్ని అనిపించేస్తాడు. అన్ని అనిపించేస్తాడు. వాడు సొంత దేశం కదా, మరి ఆడు పరలోకానికి వెళ్ళి పని లేదు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి పని లేదు కాబట్టి అన్ని అనిపించేస్తాడు. అన్ని అనిపించి చూస్తాడు. దేవుని స్తోత్రం. కానీ క్రైస్తవుడు లేక దేవుని కుమారుడు ఈ భూమి మీద పరదేశి. మరి అతని దేశం ఏంటి? పైన ఉంది. అది అక్కడ పుట్టాడు అతను. ఈ భూమి మీద పరదేశిగా పెట్టి అతను ఏం చేస్తాడు అంటే ఈ భూమికి ఒక కారణం కొరకు పంపించబడ్డాడు కాబట్టి తన జీవితాన్ని వాక్యంతో కట్టుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని కుమారుడిగా రుజువు చేయబడి, అలాగండి దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచబడి ఆ పరలోకపు జీవితాన్ని భూమి మీద జీవించి దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద దేవుని కుమారుడు ఏ జీవితం జీవిస్తాడండి? పరలోకపు జీవితాన్ని, నిత్యత్వంతో కూడిన జీవితాన్ని ఈ భూమి మీద జీవించి అది చూపించి దేవుని స్తోత్రం. తన యాత్ర పూర్తయిన తర్వాత ఈ పరదేశాన్ని విడిచిపెట్టి సొంత దేశానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నిర్ణయించుకో, ఈ భూమి మీద పార్కులకి లేకపోతే డిన్నర్లకి లేకపోతే బీచ్లకి లేకపోతే దానికి దీనికి ఇష్టంతో ఆ ప్రార్థన మానేసి పరిగెత్తున్నావంటే నువ్వు భూ సంబంధివా పరలోక సంబంధివా? పరలోకం చూసి కూడా పరలోక సంగతులు గ్రహిస్తాడంటే దేవునికి స్తోత్రం. వాక్యం ఎన్నడూ కూడా తప్పిపోదు. ఆయన పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు. ఆయన వారి క్రియలను బట్టి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చువాడు కనుక ఇలాగ చెప్పువారు అంటే ఈ భూమే పరదేశమని యాత్రికులమని ఒప్పుకుని విశ్వాసం గలవారి మృతి పొందారు. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని ఈ భూమి మీద వారు పరదేశాలకు ఉండి ఏం వెతుకుతున్నారు? వాళ్ళు ఈ భూమి మీద సొంత దేశాన్ని వెతుకుతున్నారండి. వాళ్ళు అంటే పరలోకాన్ని వెతుకుతున్నారు, దేవునికి రాజ్యాన్ని వెతుకుతున్నారు. వాళ్ళు దేవుని కుమారుడు భూమి మీద ఈ భూమి పరదేశిగా గ్రహించి ఇది నా దేశం కాదు, ఈ లోక సుఖాలు నావి కావు, నేను దేవుని కుమారుని, దేవునికి వాక్యాన్ని నెరవేర్చాలి, దేవుణ్ణి ప్రత్యక్షపరచాలి, దేవునికి నీతిని నెరవేర్చాలి, పరిశుద్ధుడిగా ఆయన పరిశుద్ధిగా నేను పరిశుద్ధిగా జీవించి మళ్ళా నా సొంత దేశానికి నేను వెళ్ళిపోవాలి అని చూసారా, తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారుగా కారా. ఏం చేస్తారంటండి? విశదపరచడం అంటే తెలియచేయటం అండి. అయ్యా నేను భూ సంబంధం కాదు, ఈ భూమి నాకు పరదేశము, నా సొంత దేశం దేవుని రాజ్యము అని వారి జీవితముల ద్వారా, వారి యొక్క మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి తలంపుల ద్వారా, వారి నడవడిక ద్వారా, వారి ప్రవర్తన ద్వారా మేము దేవునికి రాజ్యమునికి చెందిన వారము ఈ భూమి మీద, మరి ఈ భూమి మీద ఉండి ఆ రాజ్యాన్ని వెతుకుతున్నాము, దానికోసం బ్రతుకుతున్నామని చెప్పి వారు తెలియచేస్తున్నారంటే దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? అయితే వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండును. చాలా మంది మర్చిపోయారంటండి. కానీ దేవుని కుమారుడు మర్చిపోవడం, ఒకవేళ దేవుని కుమారుడు మర్చిపోయినా దేవుడు మరలా ప్రవక్తకు వాక్యం ఇచ్చి ఆ ప్రవక్త వాక్యం ద్వారా మన మధ్యమరుపును తొలగించి మనం ఎక్కడి నుండి వచ్చేమో మనం అక్కడికి వెళ్ళాలని తెలియచేసి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ప్రవక్త పరిచయం అవసరం మనకి, మన మధ్యమరిపోవడానికి. దేవుని స్తోత్రం కలుగును. మర్చిపోయి ఎక్కడి నుంచి వచ్చాం మనం, ఇంతవరకు మర్చిపోయి జీవించాం. అయితే ప్రవక్త ద్వారా దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు వాక్యాన్ని గ్రహించి అప్పుడు మన జీవితాలు ప్రభు సమర్పించుకుని ప్రభు యేసు క్రీస్తులో బాప్తిసం పొంది రక్తం ద్వారా శుద్ధీకరణ పొంది దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆత్మ ద్వారా నింపబడి ఈ భూమి మీద మన పరదేశులుగా యాత్రలుగా జీవిస్తూ మన సొంత దేశం కొరకు ఎదురు చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు తాను వారి దేవుడునని
దేవుని ఈ భూమి మీద మేము పరలోకానికి సంబంధించిన వారు అని చెప్పేసి వారు జీవిస్తూ ఒప్పుకుంటూ యాత్రికుగా పరదేశుకుంటే దేవుడు కూడా వారి పట్ల సంతోషిస్తారంటే ఏమంటే చూడండి అక్కడ. అయితే అందుచేత తాను అంటే దేవుడు వారి దేవుడినని అనిపించుకున్నటకు, దేవుడు కూడా అనుకున్నాడు, నేను వారి దేవుణ్ణి, నేను వారి సంఘ కాపరిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వారికి ప్రధాన కాపరిని, వారు నా గొర్రెలు, నేనే వారి కాపరిని, నేనే ఆ పరదేశాన్ని నడిపించువాడిని అని అనిపించుకోవడానికి, దేవుడు అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. నువ్వు ఆయన కోసం భూమి నిలబడినప్పుడు ఆయన నీ కోసం ఇతను నా కుమారుడు అని చెప్పడానికి సిగ్గుపడ్డాయన. దేవుని స్తోత్రం కలుగును. ఆయన దేవుడు కన్నప్పుడు కాదన్నప్పుడు ఆయన నా కుమారుని ఎలా ఒప్పుకుంటాడైనా? ఒప్పుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు ఏం సిద్ధపరిచాడండి? ఒక పట్టణమును సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ ఎక్కడికి వద్దామండి, బాగుంటుంది, జాగ్రత్తగా గమనించండి. దేవుని స్తోత్రం. 17 వచ్చిన మళ్ళా, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలము ఎలా గడపాలంటండి? దేవుని స్తోత్రం. దేవుని పట్ల భయభక్తులు గడకపోతే దేవుని క్యాచ్ చేస్తుంది, దెయ్యం పట్టుకుంటుంది నేను. దేవుని స్తోత్రం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ, అంటే దేవుడు మనల్ని వెండి చేత కానీ బంగారం చేత కానీ విమోచించలేదండి. అంటే మనల్ని విమోచించడానికి వెండిని బంగారాన్ని చెల్లించలేదు ఆయన. ఈ వెండి బంగారం ఏమైపోతాయండి? చూతురు కానీ ఇల్లు పడిచేస్తారు. ఏం చేస్తారండి? చాలామంది డబ్బుని ఏం చేస్తారంటే వడ్డీలకి ఇస్తే వాళ్ళు తిరిగివ్వట్లేదు అని బంగారాన్ని వెండి గుడేసుకుని బీరువాళ్ళు నింపేసుకున్నారండి. మనమే చూస్తాం ఆ వెండి బంగారం ఇది ఎందుకు పనికొస్తుంది అని చెప్పి ఈజీ పడిచేస్తారండి. ఆ దినం రాబోతుంది, దానికి విలువ ఉండదు, దానికి ఏముండదండి. అందుకే నీ వెండిని రక్షించలేదు, నీ బంగారం రక్షించలేదు. అది క్షయమైన వస్తువులు. ఏ వస్తువులు అండి? అంటే నశించిపోయే వస్తువులు. చాలా మంది ఆ వెండి బంగారం కూడా పరిగెత్తి దేవుని విడిచిపెడుతున్నారు కదండి. ఆ వెండి బంగారంతో పాటు వారు కూడా నశించిపోతారు. వాస్తవం అండి ఇది మాట. దేవుని వాటిని కట్టిన ఉంటుందండి, కానీ అంగీకరిస్తే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచించబడుతురని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడిన కానీ తన్ను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినవి. మీరు క్షయబీజమును కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను అంటే ఎక్కువగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలు చదవాలనుకున్నాను ప్రవక్త సహోదరులారా. సహోదరుడు ప్రవక్త బాప్తిసం ఇచ్చాడు, ఆ తర్వాత ఆయన చనిపోయాడు. భూస్థాపన కార్యక్రమం కూడా ప్రవక్త చేశారు. దేవునికి స్తోత్రం. దాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు ప్రవక్త మాట్లాడుతున్నాను. గత వారం మిల్ టౌన్ వద్ద నున్న మట్టి క్రింద నేను అతను ఉంచాను. నేను మాట్లాడిన వర్తమానము పునరుత్థానం యొక్క పరిపూర్ణత. నేను మిషనరీగా ఉన్నాను, వివిధ దేవుళ్లను తత్వజ్ఞానులను చూస్తున్నాను.
క్రైస్తవునికి వెలుపల ఉన్నదంతయు ఒక వేదాంతమే తప్ప మరి ఏమీ కాదు. క్రైస్తవ్యానికి బయట ఉన్నదంతా కూడా ఏంటంటే అది కేవలం వేదాంతమే. ఆ వేదాంతం ఎందుకు పని తెలిసింది? వాదించుకోవడానికి, తర్కించుకోవడానికి పనిచేస్తుంది అంటే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ క్రైస్తవ్యం వాదించడం కాదు, తర్కించడం కాదు, అది నిత్యజీవం కాబట్టి అది జీవింపజేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనిని మరి ఏదో దానిని వారు ఎట్లు నమ్ముదురో అర్థం కాదు. కానీ గొప్ప సృష్టికర్త సృష్టిని చేశాను. సృష్టి అనున్నది ఒకటి ఉన్నప్పుడు సృష్టికర్త ఉండవలసి ఉన్నాడు. సృష్టి అనున్నది ఉండినచో అది సృష్టికర్త ద్వారా చేయబడును. ఏ మనిషి పని అయినా కానీ ఏంటండి, ఏ మనిషి పని అంటే ఏ మనిషి చేసిన పని అయినా కానీ అతనిని ప్రతిబింబించును. ప్రతి మనిషి పని, ఆ పని అతను ప్రతిబింబిస్తుంది. అంటే అతను ఏంటో తెలియజేస్తుంది. చూసారా? అతడు నిర్మించును. అతడు ఒక మంచి వడ్రంగి, అతడు మంచి పని చేయను, అతడు నిర్మించును. అతడు మంచి మెకానిక్ అయినచో అతడు మంచి పని చేయను. నీ పని నిన్ను మాత్రమే ప్రతిబింబించును. నువ్వే పని చేస్తావో ఆ పనే నువ్వేమై ఉన్నావో ప్రతిబింబిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పని నిన్ను మాత్రమే ప్రతిబింబించును. దేవుని సృష్టి దేవుని ప్రతిబింబించును. దేవునికి మహిమ కలుగును గాక. నీ పని నిన్ను నువ్వేంటో తెలియజేస్తుంది. మరి అలాంటప్పుడు దేవుడు సృష్టికర్త అని ఏం తెలియజేయాలి? ఆయన పని ఏంటి? ఆ పని సృష్టి. ఆ పని దేవుడు చేసిన పని ఏంటండి అంటే సృష్టి సృష్టికర్తని తెలియజేస్తుంది. సృష్టి అంటే సృష్టికర్త యొక్క పని సృష్టి అయినది. ఆ సృష్టి తన సృష్టికర్తను తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన యొక్క పని మనం గుర్తింపు చేస్తుంది, తెలియజేస్తుంది. సృష్టికర్త యొక్క పని సృష్టికర్తను తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సృష్టి దేవుని ప్రతిబింబించను. దేవుడు ప్రతి దానిని ఒక ఉద్దేశం కొరకు చేశాను. ఏం చేస్తానంటండి, మనకలాగా దేవుడు ఆటలాడుకోడండి, జాతకర్మ తెగరపనం చేయడండి. ఆయన దేవుని యొక్క సృష్టికర్త. దేవుడు ఆయన సృష్టికర్త కాబట్టి ఏది వ్యర్థంగా చేయడు. ఆయన అర్థవుతుందండి, ఏది వ్యర్థంగా చేయడు. ప్రతి దానిని ఒక ఉద్దేశం కొరకు చేస్తాడు. ఆయన దేని కొరకు చేస్తాడు? చేస్తాడు. ప్రతిదీ దేవునికి ఉద్దేశం కొరకు సేవ చేయుచున్నది. ఆయన ఉద్దేశం కొరకు చేస్తాడు. ఆయన ఏంటో ఉద్దేశం అంటే తనకు సేవ చేయాలని. ఏం చేయాలనండి? ఆడుకోవాలని కదండి, అది ఏదో చేయాలని కదండి. ఆ సృష్టికర్త యొక్క పని ఏదైతే ఉన్నదో అంటే సృష్టించబడిన సృష్టి ఏదైతే ఉన్నదో అది ఆ సృష్టికర్త పని. అది ఏం చేస్తుందంటే ఒక ఉద్దేశం కొరకు చేయబడింది. ఆ ఉద్దేశం అంటే తాను సృష్టించిన తన సృష్టికర్తకు సేవ చేయాలి. ఎవరికి మహిమ కలుగును గాక. ఒక ప్రశ్న వేస్తున్నాను, నువ్వు దేవుని సృష్టి అయినా? నువ్వు దేవుని కుమారుడేనా? దేవుని ద్వారా సృష్టించబడ్డావా? వాక్యం ద్వారా జన్మించావా? దేవుని కుమారుడేనా? దేవుని కుమార్తెవేనా? అయితే దేవుని కుమారుడైన నువ్వు దేవుని సృష్టి అయినావు. ఒకవేళ నువ్వు దేవుని సృష్టి అయితే నిన్ను వ్యర్థముగా దేవుడు సృష్టించలేదు. ఒక పని కొరకు దేవుడు సృష్టించాడు, ఒక ఉద్దేశం కొరకు దేవుడు సృష్టించాడు. ఆ ఉద్దేశం ఏంటంటే నీవు ఆయనను ఆరాధించుటైనది. నీవు ఆయనను ఆరాధించుటైనది. దేవుని స్తోత్రం. నీవు ఆయనకు సేవ చేయటైనది. దేవుని స్తోత్రం. అది చనిపోయినప్పుడు ఆ సేవ చేసి ఏదైతే దేవునితో సృష్టించబడిందో అది దేవుని సేవ చేయడం కూడా సృష్టించబడింది. ఆ సేవ చేసేసిన తర్వాత అది చనిపోయింది. ఏమైపోయిందండి? ఒక వ్యక్తి అనుకున్నాం, నేనే ఉన్నాను. దేవుడు నన్ను ఒక కారణం కొరకు సృష్టించాడు, ఈ భూమి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను నా సృష్టికర్తను తెలియపరచవలసిన వాడిని. నా సృష్టికర్తకు సేవ చేయవలసిన వాడిని. అదే చేస్తాను ఇప్పుడు. దేవుని స్తోత్రం. అయితే ఈ సేవ చేసిన తర్వాత నేను ఒకవేళ నిద్రించాను అనుకో, చూసారా, అప్పుడు అది చనిపోయినప్పుడు దానికి ఒక పునరుత్థానం ఉండును. ఏముందంటే అండి అది? దేవునికి స్తోత్రం కలుగును. అంటే దేవుని చిత్తముతో ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ దేవుని సృష్టి దేవుని సేవించి చనిపోయినప్పుడు దానికి తప్పకుండా గొప్ప పునరుత్థానం ఉందంటండి. దేవుని స్తోత్రం.
వివరించిన సమయం లేదు. 2 పునరుత్థానాలే అండి. మొదటి పునరుత్థానం దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వధువు తిరిగి లేపబడటం అయినది. ఎందుకు లేపబడటం తెలుసండి? ఆయన ప్రక్కన సింహాసనం కూర్చోవడం కోసం. రెండో పునరుత్థానం ఏంటండి? ఆ సింహాసనమే కూర్చున్నటువంటి వధువు ముందు, ఆ దేవుని కుమారుడు కుమార్తె ముందు నిలబడి తీర్పు పొంది అగ్నిగుండంలో పంపివేయబడ్డాం. ఏ పునరుత్థానం కావాలి? ఒకవేళ నువ్వు దేవుని సృష్టి అయింది, దేవుని సేవించి ఒకవేళ చనిపోతే నీకు మంచి పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానానికి బహుమానం తెలుసండి? ఆయనతో కలిసి పరిపాలించుటైనది. దేవునికి మహిమ కలుగును గాక. నేను స్పిరిట్ చదివిన 11 విషయాలు. పుష్పములు మరియు చెట్లు వంటివి ఎన్నో నేను తెచ్చాను. ఉదయాన సూర్యుడు ఎట్లు పైకి వచ్చునో చూడండి, పుట్టిన ఒక చిన్న బిడ్డ వలె ఉండును, దానికి కిరణము బలహీనముగా ఉండును. 10 గంటల ప్రాంతంలో అది యుక్త, అంటే సూర్యుడు గురించి మాట్లాడుతున్నాడు. సూర్యుడు ఉన్నాడు ఉదయాన్నే కూడా చక్కగా ఎర్రగా ఉండి, చంటి బిడ్డ ఎంతగా అందంగా ఉంటాడు అంత అందంగా ఉంటాడు. అలాగే ఎండ పెరిగి కూడా అంత తీవ్రంగా, అంటే ఒక విషయం ఆ బిడ్డకి వయసు పెరిగినట్లుగానే సరిగ్గా మధ్యాహ్నం 1 గంట 12 గంటలకు వచ్చేసరికి మంచి ప్రకాశమానంగా తీవ్రంగా వేస్తాడండి. అది మనిషికి నడిగాలమైనది యవ్వనకాలం. అతను 3 గంటలకి నడిగాలమైనది, సాయంత్రం 6 గంటలకు అస్తమిస్తాడు. అంటే మనిషి చచ్చిపోతాడు. పుట్టడం, చనిపోవడం. ఇక్కడ పుడతాడు, తూర్పు పుడతాడు సూర్యుడు, పరమడన అస్తమిస్తున్నాడు, చచ్చిపోతాడు. అయిపోయిందా? సూర్యుడు అంతమైపోయాడా? ముగింపు అయిపోయాడా? లేదు లేదు లేదు. దేవుని స్తోత్రం. ఒక చీకటి అతను కమ్మినంత మాత్రాన అది ఆ సూర్యునికి ముగింపు కాదు. దేవుని స్తోత్రం. మరలా అతని కొరకు మరలా ఒక ఉదయం ఉంది. తూర్పును ఉదయించాడు, పడమర అస్తమించాడు, చీకటి అతన్ని కమ్ముకుంది. అంతటితో అతని అంతము కాదు. అది దానికి ఆ సూర్యునికి అంతము కాదు. ఆ సూర్యునికి మరలా, ఆ సూర్యుడు మరలా ఈ లోకానికి వెలువడానికి మరలా తనకు ఒక దినం ఉంది, ఒక ఉదయం ఉంది. అదే మరలా ఉదయించుటైనది. దాన్ని ఏమన్నా తెలుసు? పునరుత్థానము అన్నారు దాన్ని. ఒక వ్యక్తి జన్మిస్తున్నాడు, ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. అత్తడితో అతను అంతము కాదు. అది సమాధిని అంతము కాదు, మరణముని అంతము కాదు, వ్యాధిని అంతము కాదు, నీ ప్రాణం పోవటం నీ అంతము కాదు. నీ ప్రాణం పోయినా సరే, ఒకవేళ దేవుని స్తోత్రం చూసారండి, నువ్వు చనిపోయినా సరే మరలా నీకు పునరుత్థానం ఉంది. ఒక ఉదయాన 6-9 మధ్యలో దేవుని స్తోత్రం ఒక పునరుత్థానం ఉంది, ఒక ఎత్తబాటు ఉంది. ఆ మరలా ఆ నీతి సూర్యుడు ఉదించినప్పుడు నువ్వు ఆయనతో తిరిగి వస్తావు. దేవుని స్తోత్రం. ఇవన్నీ వివరించడానికి సమయం లేదు. అంటే ప్రతి దేవుని పనికి, సృష్టికి ఒక తన చిత్తాన్ని నెరవేర్చిన ప్రతి ఒక్కరికి ఒక పునరుత్థానం అనేది ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఉద్దేశం నెరవేర్చుటకై ఒక మనిషి సేవ చేసిన యెడల ఏం చేసినాడండి? ఏం చేయాలండి? దేవునికి ఏం చేయాలమ్మా? ఆయన ఉద్దేశం ఏంటి? సేవ చేయడం కొరకే. ఈ భూమి మీద నేను పంపించిన ఉద్దేశం ఏంటండి? దేవునికి మహిమ కలుగును గాక. సేవ చేయడం కదండి. టీవీ దగ్గర కూర్చుంటారండి, గోడంత కనపడతా టీవీ అప్పు చేసి, అప్పులో రోజు ఇంటి తిరగడమే, చీ అని వెళ్ళిపోవడమే. కానీ టీవీ ద్వారా ఆనందం చేస్తారు అంతే. ఏం చేయాలి మనం? టీవీ చూడమని చెప్పాడా? సేవ చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉద్దేశం నెరవేర్చుటకై ఒక మనిషి సేవ చేసిన యెడల నిశ్చయంగా అన్నింటి వలె అచ్చట ఒక పునరుత్థానం కలదు. ఆయన ఇప్పుడు చేయుచున్నట్టుగానే దేవుని కనిపెట్టు సమయం వరకు నీవు వేచి చూచుట మాత్రమే నీవు చేయవలను. వెయిట్ అండ్ సీ. నీ పునరుత్థానం కొరకు నీవు దేవుని సేవ చేసి, నీ పునరుత్థానం కొరకు నువ్వు వెయిట్ అండ్ సీ, వేచి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు నుండి గొప్ప ఆకులు రాలిపోతున్నవి. రాలిపోయిన మరొకటి ఎరుపు, పచ్చ, నీలము, గోధుమ రంగు, ఆయా వివిధ రంగులు భూమి యొక్క గొప్ప రొమ్ముల నుండి దేవుని యొక్క సృష్టి అంతయు మరణించిన స్థితిలో ఆ భూమి నుండి, ఆ భూమి క్రింద దాచబడి ఉన్నవి.
దేవుడు తన పూల గుత్తుని తయారు చేసి నాటెను. ఆ పూల గుత్తిని ఆయన నాటినప్పుడు వసంతకాలంలో ఒక పునరుత్థానం వచ్చునని ఆయన ఎరుగును. మరలా సూర్యుని ఎద్దుకే తిరిగి వచ్చే వరకు భూమి తన కక్షలో చుట్టూ తిరుగుచూ రావలేను. అప్పుడు మరణించి సమాధి చేయబడి ఉన్న ఆ పుష్పములు మరలా జీవముతో పైకి వచ్చును. ఎవరికి మహిమ కలుగును గాక. ఇది అంతము అని ఎన్నడూ చెప్పవద్దు. చెట్లపైనే ఆకులు గోధుమ రంగుగా మారిపోయినప్పుడు అదే అంతము అని చెప్పడం లేదు. అది చేయవలసిన కార్యం ఏమనగా, దేవుని యొక్క కాలచక్రము తిరుగుచున్నంత వరకు, దేవుని కుమారుని యొక్క రాకడ వచ్చే వరకు వేచినట్టు మాత్రమే అది చేయవలసిన కార్యముగా ఉన్నది. క్రీస్తులో మరణించిన ప్రతి సృష్టియు మరలా పునరుత్థానముతో ఆయన సన్నిధిలో ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకు వచ్చును. ఓ, నేను నా మార్గాంతమునకు వచ్చినప్పుడు, ప్రవక్త చెప్తున్నాడు, నేను నా జీవితం యొక్క అంతమానికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకు నేను మరణించుటకు ఆశించుచున్నాను. ఆయనే పునరుత్థానము మరియు ఆయనే జీవమునై ఉన్నాడు. అది ఆయనే. దేవునికి మహిమ కలుగును. మరొక లేఖనం చదువుకుని ఒకసారి. యాకోబు పత్రిక దేవుడు ఆయన భూమి మీద పంపించినప్పుడు సేవ చేయమని పంపించాడు. ఆయన అలా తనకు సేవ ఎవరైతే చేశారో, ఆయన ఎవరైతే సేవించారో, ఆయన ఎవరైతే సేవ చేశారో వారికి పునరుత్థానం ఉంది, అదే బహుమానం అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. కానీ మనకి మనిషి ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయం అంటే పేజీలో తిప్పండి చేస్తుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. ఎవరో చెప్తున్న ఈ మాట? లోకస్తులు కాదండి, యాకోబు సహోదరులకి చెప్తాడండి. అంటే క్రైస్తవులకి చెప్తాడండి. లోకస్తులు ఎవరికైనా తీర్పు తీస్తారంటే వాడు లోకస్తులు కూడా తెలియదు వాక్యం వాడికి. కానీ సహోదరుడే మరొక సహోదరుడు తీర్పు తీస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ తీర్పు తీసినట్లు ఆ సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చేవాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రానికే తీర్పు తీస్తున్నాడు. ధర్మశాస్త్రం దేవునికి వాక్యం అండి. ధర్మశాస్త్రం ఏంటండి? పాత నిబంధన ఉద్దేశం కదండి. అంటే దేవునికి ధర్మశాస్త్రం వాక్యం చెప్తుందంటే నీవెవరికి తీర్పు తీర్చొద్దు అని చెప్తుంది. అది మనకు ఇవ్వబడిన ఆజ్ఞ, అనగా ధర్మశాస్త్రం వాక్యం. కానీ ఈడేం చేస్తానంటే తీర్పు తీరుతున్నాడు. ఇతను ఏమనుకుంటా అతనికి తీర్పు తీస్తాడు అనుకుంటాడు. కాదు, ఆ తీర్పు ఎవరికి తీర్పు తీర్చొద్దు అని చెప్పిన దేవుని వాక్యానికి లేక దేవునికి తీర్పు తీరుస్తున్నాడు వాడు. సహోదరుడు తీర్పు తీర్చట్లేదండి. అర్థమవుతుందండి? అసలు దేవునికి తీర్పు తీర్చేవాడు ఎవడండి? ఒక వ్యక్తి మరొక వ్యక్తికి తీర్చాలంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి కంటే ఆ తీర్పు తీర్చే వ్యక్తి నీతిమంతుడై ఉండాలి కదండి, మంచివాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఈ భూమి మీద ఎవడో నీతిమంతుడు ఎవడో పరిశుద్ధుడు అని చెప్తాడు ఆయన. మరి తీర్పు ఎలా తీరుస్తారు? మరి తీర్పు తీర్చేదేంటి? దేవుడై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఏం చెప్తుంది? మనల్ని నీవెవరికి తీర్పు తీర్చొద్దని చెప్తుంది. తీర్పు తీర్చి నేను తీర్చాలి. నేనే పరిశుద్ధులను, నేను నీతిమంతుడిని. నేను తీర్చవలసిన తీర్పు నువ్వు తీర్చేస్తాను కాబట్టి నువ్వు తీర్చే తీర్పు అతను తీర్చట్లేదు, నాకు తీర్పు తీరుస్తాను. ఎవడు దేవునికి తీర్పు తీర్చడం ధైర్యం తెచ్చుకోగలరండి? సరిపోతాడు ఆయన. అది చెప్తున్నాడు ఆయన. నీవు ధర్మశాస్త్రము తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు కాక న్యాయమును విధించేవాడు అయితివి. నువ్వు న్యాయం విధించగలవా? నీవు ఈ వ్యక్తిగా దేవుణ్ణి సేవించాలని పంపిస్తే నువ్వు దేవునికే న్యాయాన్ని విధిస్తున్నావు. నువ్వు దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు, తీర్పు తెచ్చేవాడు ఒక్కడే. ధర్మశాస్త్రం ఇచ్చినవాడు ఆయనే, దాని ప్రకారంగా తీర్పు తీర్చేవాడు కూడా ఆయనే. ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు?
దేవుడు సేవించు నన్ను, నేను ఈ సృష్టికర్తను కదా, భూమి మీద పంపించాను కాబట్టి నా సృష్టి నీవైనావు, నా పని నీవైనావు, ఆ పనే నన్ను వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరచాలంటే ఈ భూమి మీదకి నేను ఎందుకు సృష్టించానంటే నన్ను సేవించడం కూడా సృష్టించని పంపిస్తే ఇప్పుడు దేవుడు తీర్పు తీస్తున్నాడు. వీడు ఎవరికండి? తాను సృష్టించిన సృష్టికర్తకే తీర్పు తీరుస్తున్నాడు. వీడు తప్పించుకుంటాడు, ఇంకా తప్పించుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 11వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకునే వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండిపోతానని వాడు ఎవడంటే దుష్టుడు. ఎవడండి? ఈ భూమి మీద పరదేశం అనుకునేవాడు ఎవడండి? దేవుని కుమారుడు. ఇందులో చదువుకున్నాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడు వ్యాపారం చేసి డబ్బు సంపాదించి భూమి మీద శాశ్వతంగా ఉండిపోతాం అనుకున్నాడు. వీడు ఎవడు? దుష్టుడు. మరి దేవుని కుమారుడు యాత్రికుడు, పరదేశి. అతను ఏ దేశం నుండి వచ్చాడో ఆ దేశానికి అతను ఎందుకంటే అతను పునరుత్థానం కావాలి. అతనికి ఏం కావాలి? అతనికి పునరుత్థానం కావాలి. పునరుత్థానం అంటే తిరిగి లేపబడుట అని అర్థం. పునరుత్థానం అంటే అండి తిరిగి లేపబడుట. మరణంలో నుండి, శాపంలో నుండి, భయంకరమైన రోగాల్లో నుండి, అవిశ్వాసం నుండి లేపబడుట. దేవుని స్తోత్రం కలుగును గాక. 14 మళ్ళీ చదవండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము యాపాటిది. మీ జీవము, ధనవంతుడు బాగా సంపాదించేశాడు. తినుము నా ప్రాణమా, రాత్రి అయింది 10 అయింది, మంచి లెక్క కూడా తెచ్చుకున్నాడు. మందు ఏంటంటే మంచి కాస్ట్లీ కోట్లు ఉన్నాయి అడిగి పిచ్చి పెట్టిన బల్ల మీద. దేవుని స్తోత్రం. అక్కడ పనుడు ఉన్నాడు, అక్కడ మంచి మొక్క డ్రాప్ అయినాడు, వేపుడు మొక్క. అమ్మా ఒక్క 5 నిమిషాలు, ఆ భోజనం టైం అయిపోయిందండి. అమ్మా పెద్దగారు మీకు చెప్పండి. దేవుని స్తోత్రం. సరే ముగించేస్తాను. అప్పుడు పనుడు అన్నాడు, ఏరా చొక్కా అన్నాడు. గ్లాస్లో వేసాడు. మొక్క తెచ్చాను, తెచ్చాను బాబు అన్నాడు. పెట్టాడు, తాగాడు, ముక్కు పెట్టుకున్నాడు. తాగి 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 మంచి కిక్కిచ్చేసింది. కదా అన్నాడు, నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, సంతోషించు, నీ ఇష్టం. మీకు తెలుసా ఆ పూలన్నీ ఆడియే, కార్లన్నీ ఆడియే, మేళ్ళన్నీ ఆడియే. బంగారం చాలా ఏడుతుంది లోపల. ఏంటండి ఏడుస్తుంది. బీరువలో లాకర్స్లో బంగారం డబ్బు మూలుగుతుంది. ఏడమంటే మూలగటం అని వాడియే, ఏది తక్కువ లేదు. దేవుని స్తోత్రం. విషయం తెలుసండి, అవన్నీ అనిపించడానికి వాడి ప్రాణం వాడిది కాదు. చిత్రం అది. దేన్ని సుఖపెట్టడం కొరకు అన్ని సంపాదించుకున్నాడో, దేన్ని సుఖపెట్టడం కొరకు అన్ని రాత్రింపగళ్ళు అండి వ్యాపారం చేసి, అది చేసి, ఇది చేసి సంపాదించుకున్నాడో, ఆ ప్రాణాలను సుఖపెట్టుకొని సంపాదించుకున్న ఆ సమస్త ఆస్తులు, డబ్బు, ధనము, భూములు, పొట్లు, వ్యాపారం, అవన్నీ వాడి సొంతమే. అయితే అవన్నీ దేని కొరకు సంపాదించుకున్నాడో ఆ ప్రాణం వాడికి ఎరువు. అది వాడిది కాదు. కారు వాడిదే, ఆ కారులో సుఖించే ప్రాణం వాడిది కాదు. ఆ యేసులో ఉండే ప్రాణం వాడిది కాదు. వాడి పరుపు లక్షల్లో ఉంది, చాలా మెత్తగా ఉంది. చూసారండి ఆ శరీరం ఎంత హాయిగా నిద్రిస్తుందో. విషయం ఏంటంటే ఆ పరుపు లక్షల్లో విలువ చేసే పరుపు వాడిదే, అందులో ఏసీ వాడిదే దేవుని, కానీ అందులో ఉన్న ప్రాణం వాడిది కాదు. వీడు మూర్ఖుడని మంచోడండి. వీడు చాలా
చాలా పెద్ద మురికిడు. వాడు ప్రాణం వాడు సొంతం కాదు, సొంతం దానికోసం శాశ్వతంగా సంపాదిస్తున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత తాగించాడు, బాగా అయిపోయింది. దేవుడు జీరో అన్నాడు. లాస్ ఏంజల్స్ ఏమన్నారండి? గాడ్ జీరో, గాడ్ ఈజ్ జీరో. మరి గాడ్ జీరో అయితే నువ్వెందుకు కనుక? నీ జీవితంలో గాడ్ హీరో అయితేనే నీవు గొప్పడు ఉంటావు. నీ జీవితంలో దేవునికి వాక్యానికి నువ్వు ప్రథమ స్థానం ఇస్తేనే దేవుడు నిలబడతావు. నీవు నీ వల్ల ఉపయోగం లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఓరి పిచ్చోడా ఏమన్నాడు? ఓరి వెర్రివాడా, ఫూల్, బుద్ధిహీనుడా, నువ్వు దేని కొరకైతే అన్ని సంపాదించి నువ్వు గర్విస్తున్నావు అది నీది కాదురా. వచ్చాయ్ ఏమన్నాడు? కమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక అన్నాడా? 90 కీర్తన చదువు, మొదటి వచ్చి 90 కీర్తన మొదటి వచ్చి. తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతంలో పుట్టుక మునుపు, భూమిని లోకమును పుట్టింపు మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నువ్వు మనుషులను మంటికి, వీడు మంచి ఏసురు కట్టుకున్నాడండి. దేవుడు ఏం చేస్తున్నాడు? మట్లోకి వెళ్ళిపో అన్నాడు. ఆ బుద్ధుడు ఏమైపోయాడు? మట్టి అయిపోయాడు. దానికోసం, ఆ మట్టి చూపించడం కోసం, మట్టి అంటే సరే కదండి, దాన్ని సుఖపెట్టడం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో. రాత్రి కూడా ప్రార్థన మానేసేసి, మీటింగ్లు మానేసేసి, కోటాలు మానేసేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత కష్టపడ్డాడు పాపం. ఎరుడు కదండి వాడు. నేను అనుకున్నాను జ్ఞానవంతుడిని, బాగా డబ్బు సంపాదించాను, అందరూ నన్ను గౌరవిస్తున్నాడు. వాడు దేవుడికి వెర్రాడు. లోకానికి వాడు గొప్పోడే, వాడు దేవునికి వెర్రాడు. లోకానికి వెర్రాడు, దేవుడు గొప్పోడు. లోకానికి వెర్రాడు ఎవడు? అన్ని విడిచిపెట్టి దేవుడు అన్నవాడు. అన్ని విడిచిపెట్టి నాకు దేవుడే అన్నవాడు లోకానికి వెర్రవాడు. వాడు దేవుడికి గొప్పవాడు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని నాకే, దేవుడు జీరో అన్నవాడు లోకానికి గొప్పవాడే, దేవునికి వెర్రవాడు. ఇప్పుడు ధనవంతుడు వెర్రవాడా, గొప్పవాడా? మరి ధనవంతుడు వెర్రుడైతే మరి ఆ మార్గంలో వాళ్ళు ఎవరండి? కదా వాళ్ళు వెర్రలు కదా. ఇప్పుడు వెర్రడు ఉండాలనుకుంటున్నావా, గొప్పడు ఉండాలనుకుంటున్నావా? ఇప్పుడు పరిశీలన చేసుకో, ఇప్పుడు నిర్ణయం తీసుకో. దేవుని స్తోత్రం అన్నాడు. ఓరి వెర్రవాడా, చిటికేసాడు అంతే. ఏం జరిగిందో చిటికేసాడమ్మా, ఇంకా మంచం మీద లగలేదు ఇంకంతే. వాడు చిటికెత్తే ఒకసారి మరలా లిక్తి లెగవచ్చు, దేవుడు చిటికెత్తే మరలా లెగవు. ఇంకా ఎవరు చిటికెత్తని? దేవుని స్తోత్రం. ఆయన అనవసరం సీట్లు కట్టేయడు, ఎటకరంగానే లేదు మంచిగానే సిట్టాడు. ఏదో ఒకసారి అన్ని ఆలోచిస్తూ అలా అంటాడు అంతే. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి గుళ్ళు బాదుకోవడమే అంతే కదా. మరి ఆ పొద్దున రోదన గుళ్ళు బాదుకోవడం కదా. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుము అని చెప్పుకునవలెను. నేను ఇది చేసేస్తాను, నేను అది చేసేదని చెప్పుకోవడం కాదండి. ప్రభు చిత్తమైతే ఇది చేస్తాను, దేవుని చిత్తం లేదు నేను ఏం చేయలేను, నేను ఏం చేయకుండా దేవుడి చిత్తమే చేయాలి అని మనం చెప్పుకోవాలా. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు ఏంటి ఏందండి? డంబం అంటే మన నాటు భాషలో ఏమంటారు దాన్ని? బడాయి మాటలు అంటారు. వీడికి అంత బడాయిరా బాబు, ఈ మాటలు నిలబట్టి వాళ్ళు మ్యాటర్ ఏముండదు, మ్యాటర్ ఉండదు. కానీ వాడు మాటలు గుర్రాలు నీళ్ళు తాగవు. ఎత్తపడిపోతానంటే అంటదంటే నేను ఎత్తపడిపోతే దేవుడికి గతిలేదు అనుకుంటాడు వీడు. దేవుని స్తోత్రం. ఇప్పుడైతే ఎలా జీవిస్తున్నారంటే మీరు
ఎప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు, ఏమన్నాడు? ఏది మేలో ఏది మంచిదో అది చెయ్యాలి అని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఏదని మేలు? ఎందుకు దేవుడు భూమి పంపించాడు? ఆయన సేవించడం పంపించాడు. అదే మనిషి చేయవలసిన మేలు. ఏంటా మేలు? దేవుని సేవించటం. అదే ఆ మేలు అతనికి బహుమానం ఇస్తుంది. ఆ మేలు అతనికి పునరుత్థానం ఇస్తుంది. ఆ మేలు ఎల్లప్పుడూ దేవుడితో సదాకాలం జీవింపజేస్తుంది. ఆ మేలు ఎన్నడూ మరణం లేకుండా నిత్య జీవంతో సదా దేవుళ్ళు ఉంచుతుంది. అది చేయాలని ఎరిగి, అంటే దేవుని సేవించాలని ఎరిగి, దేవుని ఆరాధించాలని ఎరిగి, దేవుని వాక్య ప్రకారంగా జీవించాలని ఎరిగి అది చేయని వానికి పాపము కలుగును. ఏం కలుగునండి? దానికి పూర్తి చేద్దాం. అక్కడ ముగించాడు కదా అక్కడ పూర్తి చేశాడు కదా. మరి దాని పూర్తి ఏంటంటే పాపం వలన వచ్చు జీతము ఏంటంటే, పాపం వలన వచ్చే జీతము. పాపం అంటే ఏంటి? ఏది మంచో ఏది మేలో తెలిసి కూడా చేయకపోవటం పాపం. అంతేనా? అది పాపం అవుతుంది కదా. మరి పాపానికి జీతం ఏంటి? పాపానికి ప్రతిఫలం ఏంటి? మరణం. అది ఏ మరణం? అది రెండవ మరణం అన్నాడు. ఏంట రెండవ మరణం? చూద్దామా? ప్రకటన 21:8. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ. జన్నుడు కనబడరు. ఆ ఆత్మలు అగ్నిగుండంలో కాలిపోయి నశించిపోతే కొంతకాలానికి. కానీ దేవుని చిత్తాన్ని జరిగించిన వాడికి, దేవుని చిత్తం జరిగించిన దేవునికి సేవ చేయడానికి ఒక గొప్ప పునరుత్థానం ఉంది. అది అతని బహుమానం. పాపం యొక్క బహుమానము మరణమైతే, అది అగ్నిగుండం అయితే, దేవుణ్ణి సేవించుట యొక్క బహుమానము నిత్య జీవమైనది, పునరుత్థానమైనది. అటువంటి కృప కూడా మనందరికీ, ఈ కుటుంబానికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందులో నిలబడదాం.